హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కుడుములు తయారు చేస్తున్నానండి. ఒక కప్పు నిండా బియ్యపిండి తీసుకున్నాను, తలకొట్టు బెల్లం తీసుకున్నాను, సగాటికి పచ్చి కొబ్బరి తీసుకున్నాను, 2 యాలక్కాయలు తీసుకున్నాను. ఇప్పుడు బియ్యపిండిని సిమ్లో పెట్టి బాగా దోరగా వేయించుకోవాలండి. మాడకూడదు. వేయించుకున్నందువల్ల మృదువుగా అవుతుందండి పిండి. ఇప్పుడు బెల్లాన్ని కరగబెట్టుకుందాము. 1 కప్పు బెల్లానికి 2 కప్పులు నీళ్లు పోస్తున్నానండి. ఒక తెల్లు తెల్లితే మంచిదండి. పాకం లాంటిది ఏం రానవసరం లేదు. కానీ ఒక తెల్లు తెల్లిన తర్వాత పచ్చి కొబ్బరి లాంటిదన్నీ యాడ్ చేసుకోవాలండి. కరిగిందాక హైలో పెడతాను. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకున్నామండి. తెల్లినాయి కలిపెట్టాను. పచ్చి కొబ్బరి వేసుకున్నందువల్ల మధ్యలో పచ్చి కొబ్బరి ముక్కలు తగలుతా చాలా బాగుంటుందండి. ఇప్పుడు బియ్యపిండి వేసుకుంటా ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. ఉండలు లాంటివి కట్టకుండా నిదానంగా సిమ్లోనే ఉంచాలండి. పిండి మొత్తం వేసేసిన తర్వాత మనం స్టవ్ ఆపేసి ఇవ్వచ్చు. అసలు ఉండలు లాంటివి ఏం కట్టకూడదండి. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నీళ్ళు ఒకవేళ మీకు సరిపోలేదు అంటే ఇంకొంచెం చిలకరించుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. ఆ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత నేను నెయ్యి ఇప్పుడు వేస్తున్నానండి. అంటే ఇందాక నేను మర్చిపోయాను, వేడిగానే ఉంది నాకు పిండి. బెల్లం నీళ్ళు ఇందాక తెల్లబెట్టాం కదండి, అప్పుడు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. బాగా కరిగి బాగా మంచి సువాసన వస్తుంటుంది. ఇప్పుడు యాలక్కాయల వాసన, నెయ్యి వాసన చాలా బాగా వస్తుందండి. స్టవ్ కట్టేసిన తర్వాత నేను పిండి కలుపుతున్నానండి. ఇందాక నేను స్టవ్ ఆపేసాను పిండి కలిపేటప్పుడు. చల్లారిన తర్వాత అండి, అంటే వేడి మనకు సరిపడా పట్టుకునే అంత లాగుంది అన్న తర్వాత ఆ విధంగా చేసుకుంటున్నానండి. ఇందాక నేను పిండి వేసుకున్న ప్లేటేనండి అది. మన ఇష్టం అండి, ఏ షేప్లను చేసుకోవచ్చు. ఒక 4 నేను రౌండ్గా చేశాను, కొరయన్ని కుడుములా చేశానండి. దీంట్లో స్టఫింగ్ పెట్టి కూడా చేస్తారండి రకరకాలుగా. కానీ కొబ్బరి వేసి సింపుల్గా చాలా బాగుందండి. పచ్చి కొబ్బరిలో ఉండే పాల వల్ల కావాలా ఆ స్వీట్నెస్ వచ్చిందండి. చాలా బాగుంది. నాకెందుకు పచ్చి కొబ్బరితో ఏం చేసినా నచ్చుతుందండి. పిండి అంతా అట్లా నీట్గా వచ్చేయాలండి. ఆ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక 20 నిమిషాలు హైలో పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాము. ఎందుకంటే లోపల కూడా బాగా ఉడకాలి కదండి. స్వీట్ తక్కువగా ఏ సీజన్లో అన్నా తినొచ్చండి, ఏం అవ్వదు. ఎందుకంటే ఆవిరితో ఉడికేటి కదండి. బాగుంటుందండి. ఒకసారి చూద్దాం ఎట్లా ఉడికాయి ఏంటి అని. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఒకటి తుంచి చూద్దామండి. చూడ్డానికైతే బాగున్నాయి. నేను ఇంకా టేస్ట్ చూడలేదు. చేసేటప్పుడు ఎప్పుడు తిన్నండి, నాకు ఎందుకో అంత నచ్చదు చేసేటప్పుడు. ఇప్పుడు చూడాలి, నేను మీకు చూస్తాను ఎట్లా ఉన్నాయి, లోపల ఉడికినాయా లేదా ఇప్పుడు చెక్ చేద్దాము. షేపు కలర్ అయితే నాకు బాగా నచ్చాయండి. లోపల ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు. ఓకే, మృదువుగా ఉండండి. తుంచుతుంటేనే మృదువుగా ఉండి తింటే ఎట్లా ఉంటుందో. వావ్, సూపర్గా ఉన్నాయండి. మధ్యలో పచ్చి కొబ్బరి తగలతా ముక్కలు, పిండి స్మూత్గా. నాకు పిండి చేసేటప్పుడే తెలిసిపోయిందండి. ఎందుకంటే పిండే స్మూత్గా ఉందండి. నాకు ఇట్లా వస్తాయని నాకు అర్థమైపోయింది. ఇది చూద్దాం ఎట్లా ఉడికిందో. లావుగా ఉంది కదా, ఇది కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.